దామచర్ల ఒంగోలు నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. జిల్లా టీడీపీ శ్రేణులు పెద్దాయనగా పిలుచుకునే దివంగత దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆయన మనవడు, ప్రస్తుత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జన్మదినం సందర్భంగా దామచర్ల జనార్దన్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దామచర్ల జనార్దన్ రావు 1975 జనవరి 20న ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో జన్మించారు. తన ఇంజనీరింగ్ విద్యను బెంగళూరులో పూర్తి చేసి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు. అప్పటికే దామచర్ల జనార్దన్ రావు తాత దివంగత దామచర్ల ఆంజనేయులు ప్రకాశం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా, మంత్రిగా, కొండేపు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అనారోగ్యంతో దామచర్ల ఆంజనేయులు మృతి చెందగా ఆయన రాజకీయ వారసుడిగా ఆయన మనవడైన దామచర్ల జనార్దన్ బెంగళూరు నుండి వచ్చి కొండేపి టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. తదనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొండేపు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాగా దామచర్ల జనార్దన్ ఒంగోలు నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. అప్పుడే కష్టకాలంలో ఉన్న టీడీపీ పార్టీకి 2010లో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టి పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించగా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు నుండి వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నుండి దామచర్ల జనార్దన్ బరిలో నిలవగా ఉప ఎన్నికల్లో దామచర్ల బాలినేని చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటికే ఒంగోలు నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉన్న బాలినేని మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచిన దామచర్ల బాలినేని రాజకీయ వ్యూహంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తాలూకు సింపతితో బాలినేని ఘన విజయం సాధించారు. అయినా దామచర్ల ఎక్కడా కుంగిపోలేదు. ఓటమి నుండి తేరుకుని నిత్యం ఒంగోలు నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. ఈ దఫా కూడా బాలినేని, దామచర్ల ఒకరిపై ఒకరు పోటీకి నిలవగా అప్పటి వరకు ఓటమి అంటే ఎరుగని బాలినేనికి ఒంగోలులో మొట్టమొదటిసారిగా ఓటమి రుచి చూపించారు దామచర్ల. 2014లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన దామచర్ల జనార్దన్ను ఆయన అభిమానులు ముద్దుగా డీజే అని పిలుచుకునేవాళ్ళు. 2014కు ముందు వరకు 20 సంవత్సరాలుగా ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉంటే ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన దామచర్ల ఒంగోలు నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మార్చారు. 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో సుమారు 2615.35 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యేగా దామచర్ల చేపట్టారు. ఒంగోలు నియోజకవర్గం నుండి గ్రామీణ రహదారులకు 119.6 కోట్లు, నియోజకవర్గంలో వంతెనల నిర్మాణానికి 122.24 కోట్లు, ఒంగోలులోని నూతన భవనాలైన చేపల మార్కెట్, పశుసంవర్ధక శాఖ, ఆర్టీఓ ఆఫీస్, ఆర్ఎండ్బి సర్కిల్ కార్యాలయం, బదిరుల ఆశ్రమ పాఠశాలలకు 9.15 కోట్లు, నియోజకవర్గంలో రోడ్ల విస్తీర్ణం కొరకు 58 కోట్లు, త్రాగునీటి సమస్యకు 190.79 కోట్లు, వ్యవసాయ రంగానికి 51.65 కోట్లు, విద్యుత్ రంగానికి 55 కోట్లు, గ్రామాల్లో అంతర్గడ్ల రోడ్ల నిర్మాణానికి 35.79 కోట్లు, సీఎం సహాయ నిధి నుంచి 13 కోట్లు, గృహ నిర్మాణానికి 144 కోట్లు, మినీ స్టేడియంకు 15 లక్షలు, పర్యాటక అభివృద్ధికి 10 కోట్లు, గ్రామాల్లో మౌలిక వసతుల కోసం గ్రామాలను అనుసంధానం చేసే విధంగా రోడ్ల ఏర్పాటుకు 65.49 కోట్లు, రిమ్స్ అభివృద్ధికి 60.11 కోట్లు, ఈత మొక్కల కరవది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు 2.36 కోట్లు, ఒక్క ఒంగోలు నగరంలోనే డంపింగ్ యార్డ్, ముస్లింల కమ్యూనిటీ హాల్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, అంబేద్కర్ భవనం ఆధునీకరణ, గిరిజన భవన నిర్మాణం, కాపు, బ్రాహ్మణ, క్రిస్టియన్, బీసీ భవనాల నిర్మాణాలు, పోతురాజు కలవ మరమ్మతులు, ఎస్సీ సబ్-ప్లాన్ కింద ఎస్సీ ఎస్టీ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, నగరంలో పార్కుల అభివృద్ధి, షాదీఖానా, ఇలా ఒక్క ఒంగోలులోనే సుమారు 237.67 కోట్ల అభివృద్ధి పనులు 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా సుమారు 2615.35 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి బాలినేని, దామచర్ల మధ్యనే ఎన్నికల పోరు జరగ్గా తాను చేపట్టిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయి అనుకున్న దామచర్లకు ఓటమి ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీచిన గాలిలో ఒంగోలులో బాలినేని దామచర్లపై విజయం సాధించారు. ఓడిపోయిన దామచర్ల మాత్రం ఒంగోలు ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గంలోనే ఉన్నారు. బాలినేని 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఒంగోలులో ఆయన చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తూ రకరకాల కార్యక్రమాల ద్వారా
నిత్యం ప్రజల్లోనే దామచర్ల ఉన్నారు. 2024 ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలవగా కూటమి అభ్యర్థిగా దామచర్ల, వైసీపీ అభ్యర్థిగా బాలినేని పోటీలో ఉండగా ఈ 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం ఒంగోలు నియోజకవర్గం చరిత్రలో నిలిచేలా ప్రజలు తీర్పు ఇచ్చారు. నియోజకవర్గం ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు ఎవరికీ దక్కనంత మెజార్టీని దామచర్లకు కట్టబెట్టారు ఒంగోలు ప్రజలు. బాలినేనికి ఊహించని ఓటమి పాలయ్యారు. 2024లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన దామచర్ల జనార్దన్ 6 నెలల వ్యవధిలోనే కొత్తపట్టణం మండలాభివృద్ధికి 7.5 కోట్లు, ఒంగోలు మండలాభివృద్ధికి 7.5 కోట్లు, 9, 10 డివిజన్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి 2.5 కోట్లు, కొత్తపట్నం మండలంలోని టూరిజం అభివృద్ధి కొరకు 2.7 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు ఒంగోలు నగరంలోని డివైడర్లను ఆధునీకరణ, హంగులు, మొక్కలు నాటడం, నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నలింగ్తో పాటు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నగర ప్రజల మనసు గెలుచుకున్నారు. వీటికి తోడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తెలు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా పేదవారికి తోపుడు బండ్లు, పేద విద్యార్థుల విద్య కోసం ఆర్థిక సహాయం లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఒంగోలు నియోజకవర్గంతో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్కున్న అనుబంధం. అందుకే ఒంగోలు నియోజకవర్గం డీజే అడ్డా అంటారు దామచర్ల అభిమానులు ముద్దుగా. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒంగోలు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటుంది మీ ఆయన. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం మన దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలానే మన తెలుగుదేశం పార్టీ అంటే ఉపాధ్యక్షులుగా ఉంటూ మన 2014లో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి బాగా అభివృద్ధి చేసిన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి మళ్ళా మన ఎమ్మెల్యేగా ఎన్నికైన మన దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఒంగోలు ఎమ్మెల్యే, మన ప్రీతం నాయకులు దామచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అట్లనే మన ప్రకాశం జిల్లా తర్వాత ఒంగోలు ప్రజలందరూ కూడా ఆయనకి ఆశీర్వాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ ఒంగోలుని జయప్రదంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. నేను మీ డాక్టర్ కమలా నర్సింగ్ హోమ్ నుంచి. అందరికీ తెలిసిందే ఇవాళ మంచితనానికి, హానెస్టీకి, డెవలప్మెంట్కి మారు పేరు ఎవరు అంటే మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సార్ అని తెలుసు. ఎంత మెజారిటీతో మీరు అందరు గెలిపించుకున్నారనేది తెలుసు. ఎంత అభివృద్ధి చేశారు ఆయన లాస్ట్ టర్మ్లో. అలాగే ఈసారి మీ నమ్మకాన్ని ఇంకా డబల్ చేయడానికి ఆయన ఇంకా ఎక్కువగా కమిటెడ్గా ఉన్నారు. డెవలప్మెంట్ బాగా చేయాలి అని, ఆయనకి ఆ స్ట్రెంగ్త్, ఆ కెపాసిటీ ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆశీస్సులు ఉండాలని. ఆయన బాగుంటేనే మనలాంటి వాళ్ళందరం కూడా బాగుంటాము. అందుకని సార్కి విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మా దామచర్ల జనార్దన్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు. ఆ విషయం అందరూ బాగా చూశారు. అది 14 నుంచి 19 వరకు ఆయన చేసిన అభివృద్ధిని అందరూ గుర్తించి ప్రజలందరూ కనీ విరిగిన మెజార్టీతో పట్టం కట్టారు. ఇప్పుడు కూడా ఆయన అన్ని అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెంది ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఎప్పటికీ జనార్దన్ గారే ఎమ్మెల్యేగా, కాబోయే మినిస్టర్గా ఇక్కడే ఒంగోలులోనే బాగా చేస్తారని నమ్మకంతో, ప్రేమతో ఇంకొకసారి శుభాకాంక్షలు. నేను గత 31 సంవత్సరాల నుంచి ఈ ఒంగోలు నియోజకవర్గంని అభివృద్ధిని చూస్తూ ఉన్నాను. 2014-19లో జరిగినంత అభివృద్ధి ఎన్నడూ నేను ఈ 30 సంవత్సరాల్లో చూడలేదు. సో 2024 మళ్ళీ ఎలక్షన్లో ఆ అభివృద్ధి చూసే జనార్దన్ని జిల్లాలో ఎప్పుడూ లేనంత మెజార్టీతో గెలిపించారు. మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ, జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి ప్రదంలో నడిపించాలని మీరు ఆశిస్తూ మీ మండవ మురళీకృష్ణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు ప్రియతమ శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు నియోజకవర్గం అనగానే గుర్తుకు వచ్చేది మనకి దామచర్ల. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ అన్న. నిన్న చూసుకుంటే 2014 నుంచి 19 సంవత్సరం వరకు ఆయన చేసినటువంటి
అభివృద్ధి వేల కోట్లలో ఉండింది. అందుకే ప్రజలందరూ కూడా నిన్న 2024లో కనీ విని ఎరుగనటువంటి మెజారిటీతో దామచర్ల జనార్దన్ అన్నకు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఈరోజు దామచర్ల జనార్దన్ అన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. జనార్దన్ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఒంగోలు నియోజకవర్గానికి మరెంతో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దామచర్ల జనార్దన్ అన్నకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మన జనార్దనుడు గత 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అండదండలుగా ఉండి ఒంగోలులో మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చినటువంటి మన దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా జనార్దనుడికి మంచి పదవులు వచ్చి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి దామచర్ల జనార్దన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్న దామచర్ల జనార్దన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒంగోలు అభివృద్ధి చేయడానికి 2014 నుంచి 19 వరకు ప్రజలు ఎలా ఆదరించారో అభివృద్ధి చేసి చూపించాడు. అదేవిధంగా 2024లో కూడా మళ్ళీ జనార్దన్ అన్నకు పట్టం కట్టాడు. మళ్ళీ ఈ 6 నెలల్లోనే అభివృద్ధి బాటలో ముందుకు పరుగులు వేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఒంగోలుని సిటీగా తయారు చేస్తారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. మా అన్నకి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా పెద్దాయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2014లో మొట్టమొదటిసారిగా ఒంగోలు శాసనసభ్యులుగా ఎన్నికై ఒంగోలు ప్రజానికానికి అభివృద్ధి ఏంటో 2019 వరకు రుచి చూపించిన శ్రీ దామచర్ల జనార్దన్ గారిని 2024లో కూడా ప్రకాశం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందించి ఈ 6 నెలల్లోనే ఒంగోలులో తన మార్కు నిరూపించుకున్న మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా జనార్దన్ అన్నకి పుట్టినరోజుల వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మరొకసారి హ్యాపీ బర్త్డే అన్న. మా అన్న జనార్దన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై డీజై. టు అవర్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే సార్. యూ హ్యావ్ టు సెలబ్రేట్ మోర్ బర్త్డేస్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ షైనీ సార్.